మానవులు మనలాంటి ఎర్తుల లైఫ్ ఉన్న ప్లానెట్ని ఎప్పటినుంచో వెతుకుతున్నారు. ఆల్రెడీ మన ఎర్త్ పైన లైఫ్ ఉన్నప్పటికీ ఎప్పటికైనా ఈ భూమి అంతం అవ్వాల్సిందే, అందుకే మన ఎర్తున్నప్పటికీ వేరే లైఫ్ ఉన్న ప్లానెట్ కోసం వెతుకుతున్నారు. మరి అదే కాక ఇంకో సమస్య కూడా ఉంది. ఎర్త్ పైన రోజు రోజుకి మానవ జన్మ పెరుగుతూ వస్తుంది. ఎన్నో ఏళ్ల పూర్వకాలం మన భూమిని రాజులు ఏలారు, అంతేకాక ఇప్పుడు ఉన్న అన్ని దేశాల ప్రెసిడెంట్ ఎవరి మాట వినకుండా ఎవ్వరి అత్తకి వాళ్లు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకున్నారు అండ్ మిలిటరీ కూడా సిద్ధంగా చేసుకున్నారు. ఇప్పటికే మనుషులు మూన్ పైకి కూడా వెళ్లారు. అయినప్పటికీ మూన్ పైన మొక్కలు పెరగట్లేదు. అయినప్పటికీ కావాల్సినంత వాటర్ కూడా లేదు. ఇప్పుడు మార్స్ ఉన్నప్పటికీ మార్స్ పైన వాటర్ లేదు. చాలామంది సైంటిస్టులు HO2 నుంచి వాటర్ తీస్తామన్నా అది కూడా ఫలితం అవుతుందో కాదో. కానీ మన సోలార్ సిస్టంలోనే ఒక ప్లానెట్ ఉంది, దాన్ని ప్లానెట్ అనడం కన్నా మూన్ అనొచ్చు, అక్కడ లైఫ్ సాధ్యం అవుతుంది. టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు నా ఛానల్ని ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతో మంది బిగినర్స్కి ఈ వీడియో చేరుతుంది. అండ్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, మన సోలార్ సిస్టంలో ఉండే మన మార్స్ వెనకాల ఉండే ప్లానెట్ జూపిటర్ చుట్టూ తిరుగుతున్న 3 మూన్స్లో ఒక మూన్ మీద వాటర్ కావాల్సినంత ఉంది. ఆ మూన్ పేరు యూరోపా, అది అచ్చం మన ఎర్త్ సైజ్లోనే ఉంటుంది. ఇప్పటికే యూరోపా మీద రీసెర్చ్ చేయడానికి చాలా మిస్సింగ్సే వెళ్లాయి. అక్కడ కావలసినంత వాటర్ ఉండని మనకి చెప్పాయి. కానీ అక్కడ జీవులు ఏమీ లేవని కూడా చెప్పాయి. కానీ శాస్త్రవేత్తలు అక్కడ మొక్కలు పెంచడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడికి మనుషులు ఎవ్వరూ వెళ్లలేదు, అన్ని మెషిన్స్ నే పంపించారు. అయినా కానీ అక్కడికి వెళ్లడం చాలా కష్టం. అది అంతా వదిలేయండి, కానీ చాలా దేశాలు యూరోపాని ఆక్రమించాలని చూస్తున్నాయి. భూమి మీద ఆక్రమించిన దేశాలు సరిపోవు అనుకుంటా. అందుకే యూరోపా మీద కూడా మన దేశ జెండాలు పాతాలి, అక్కడ దేశాలు క్రియేట్ చేసి ఆక్రమించుకోవాలి అని అనుకుంటున్నా ఏమో. అందుకే ఈ మెసేజ్ చేయడానికి చాలా దేశాలు ముందుకు వచ్చాయి. ఇది గమనించిన ఎలాన్ మాస్క్ ఇలా అన్నాడు: యూరోపా మీద ఎవరికీ హక్కు లేదు, అక్కడ మనం బతకాలి, కానీ అక్కడ నాయకున్ని ప్రజలు ఓటేసే వండుకోవాలి, అంతేకాని అక్కడ రాజు కావాలి, ఆ దేశాలని ఆక్రమించుకోవాలి, అది ఏ దేశాలు చూడకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా లేదంటే నేను ఏదన్నా మిస్టేక్ చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటాను. అన్నకు సబ్స్క్రైబ్ చేశారు కదా.